హాయ్, ఐఎమ్ డాక్టర్ సాయి చందర్ రెడ్డి, కన్సల్టెంట్ పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్. ముందు మీరు ఈ వీడియో క్లిప్ ను చూడండి. ఈ వీడియో క్లిప్ లో ఉన్న దాని గురించి నేను కొన్ని విషయాలు చర్చిద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో క్లిప్ లో ఉన్నదాన్ని ఎపిలెప్టిక్ స్పాజమ్స్ అంటారు. ఎపిలెప్టిక్ స్పాజమ్స్ అంటే ఒక రకమైన ఫిట్స్. చాలా మందికి ఫిట్స్ అంటే కళ్ళు పైకి తేలేయడము, స్పృహ కోల్పోవడము, నోటి నుంచి నురగ రావడము, కింద పడి కొట్టుకోవడమే తెలుసు. కానీ ఫిట్స్ లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఈ ఎపిలెప్టిక్ స్పాజం అనేది ఒక రకమైన ఫిట్స్. ఇది కామన్ గా 6 months నుంచి 1 year పిల్లలకు వస్తూ ఉంటుంది. సో ఇది స్టార్ట్ అయినప్పుడు చాలా మంది పేరెంట్స్ పాప భయపడుతుంది అని లైట్ తీసుకుంటారు. ఎందుకంటే స్టార్ట్ అయినప్పుడు రోజుకు 1-2 సార్లు మాత్రమే. తర్వాత ఇది సంఖ్య పెరిగిపోయి ఒక రోజులోనే చాలా సార్లు రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు కూడా పిల్లలు విపరీతంగా ఏడవడం జరుగుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది స్టార్ట్ అయినాక 1-2 నెలల తర్వాత పేరెంట్స్ డాక్టర్ ను కలవడం జరుగుతుంది. అప్పటి వరకు పాప భయపడుతుంది, పాలు అరగకపోవడం వల్ల ఇలా ఏడుస్తుందని భావిస్తూ లైట్ తీసుకుంటారు. ఇంకో విషయం, ఇది చూసేటందుకు సింపుల్ గానే ఉండొచ్చు, కానీ స్పాజం వచ్చిన ప్రతిసారి బ్రెయిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, బ్రెయిన్ మీద ప్రభావం చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఎవరైనా పిల్లల్లో గమనిస్తే మీరు వెంటనే పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ను కలిసి సరైన చికిత్స చేయించుకోవడం మంచిది. దీని గురించి మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం.